అంగకు 2 మెట్లు చొప్పున గబగబా ఎక్కి 2వ అంతస్తులో ఉన్న బెన్నీ స్టూడియో ముందుకు చేరుకున్నాడు సింధూర్. గుమ్మానికి పైన పెద్ద పెద్ద అక్షరాలతో బెన్నీ ఫోటో స్టూడియో అని రాసింది. ఫోటోగ్రాఫిక్ ప్రపంచంలో అతడికి తెలియంది చాలా తక్కువ. ముందు గదిలో రిసెప్షన్ టేబుల్ ముందు ఒక 15 సంవత్సరాల కుర్రవాడు కూర్చున్నాడు. బెన్నీ ఎక్కడా అడిగాడు సింధూర్. వాడు మాట్లాడకుండా లోపలికి చేయి చూపించాడు. లోపల గుడ్లు పెడుతున్నాడా నవ్వుతూ అడిగాడు సింధూర్. ఆ కుర్రవాడి కనుబొమ్మలు పైకి లేచి కిందకు దిగాయి. వాడు మాట్లాడట్లేదు. కుడి చేతిని సున్నాలా జుట్టి కంటికి దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత లోపలికి చూపించాడు. సింధూర్ జాలిగా చూశాడు వాడి వైపు. వాడు మూగవాడని అర్థమైంది. ఆ గదిలోనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు సింధూర్. అతని పక్కన మరో కుర్చీలో ఒక అందమైన అమ్మాయి కూర్చుని ఉంది. బిగుతైన షర్ట్ ఆమె వంటి సొంపులను దాచడానికి విఫల ప్రయత్నం చేస్తోంది. నల్లటి పొడవైన ఆమె జుట్టు, తేనె రంగు కళ్ళు, తేనెలూరే పెదవులు. మగవాడిని రెచ్చగొట్టే అందం ఆమెది. బెన్నీకి మోడల్గా పనిచేస్తున్నారా? అవును. మరి మీరు? కుతూహలం కళ్లలో మెరుస్తుండగా అడిగింది. నేనా? చిన్నగా నవ్వాడు. తన కుర్చీ ఆమె దగ్గరకు లాక్కున్నాడు. ఆ తర్వాత చెప్పాడు. బెన్నీ నా స్నేహితుడు. సరదాగా చూద్దామని వచ్చాను. నా పేరు సింధూర్. నా పేరు నిశ్చల. బెన్నీకి దాదాపు నెలకొకసారి వ్యాపారం చేస్తుంటాను. ఈ మధ్య పోటీ ఎక్కువైందిలేండి. కాస్త కొలతలు బాగున్న ప్రతి అమ్మాయి కెమెరా ముందుకు వచ్చేస్తోంది. సరిగ్గా అదే సమయంలో తుఫాను గాలికి దడదడలాడినట్లు లోపల గది తలుపు విసురుగా తెరుచుకుంది. భూకంపం వచ్చినట్లు ఆ గది కింద మీదులైంది. తేరుకొని చూసేసరికి గున్న ఏనుగు తొండం ఊపుతూ వచ్చినట్లు చెయ్యి ఊపుతూ వచ్చేస్తున్నాడు బెన్నీ. బెన్నీ సాధారణంగా అలాగే వస్తాడు. పాపం కొత్తవాళ్లైతే ఆ భారీ కాయాన్ని నోరు తెరుచుకుని అలా చూస్తుండిపోవలసిందే. హలో సింధూర్, మై ఫ్రెండ్, ఎంతకాలానికి కనిపించావు? 2 చేతులు చాపి బొజ్జ ఊపుకుంటూ ముందుకొచ్చాడు బెన్నీ. అది ధృతరాష్ట్రుడి కౌగిలి. ఎముకలు పిండి పిండి అయిపోవలసిందే. బెన్నీ, నీ గర్ల్ ఫ్రెండ్ నీ కోసం ఎదురు చూస్తోంది. వెనక్కి జరిగి నిశ్చల వైపు చూపిస్తూ చెప్పాడు సింధూర్. ఓ స్వీటీ, ఈరోజు షూటింగ్ లేదు. నా ఫ్రెండ్తో మాట్లాడాలి. ఈ రోజుకు ఫీజు తీసుకుని వెళ్ళిపో. రేపు ఇదే సమయానికి ఇక్కడికి రా చెప్పి సింధూర్ చేయి పట్టుకుని లోపలికి నడిచాడు బెన్నీ. లోపల గది స్టూడియో రూమ్. పెద్ద పెద్ద స్క్రీన్లు, లైట్లు, ఫోటోగ్రాఫిక్ సరంజామాతో పాటు ఒక కింగ్ సైజ్ బెడ్ కూడా ఉంది. బ్లూ ఫిలిమ్స్ తీస్తున్నావా? బెడ్ వైపు చూస్తూ అడిగాడు సింధూర్. కాదు బాస్, మోడలింగ్ లో కూడా ఒక్కోసారి తప్పనిసరిగా కావాలి. సరే బెన్నీ, నీ సహాయం కావాల్సి వచ్చాను. నా సహాయమా? మై గాడ్, అడుగు. బెన్నీకి సింధూర్ వృత్తి గురించి బాగా తెలుసు. బాక్సింగ్ ఫైటర్ గా అతడి పేరు ప్రఖ్యాతులు కూడా తెలుసు. అటువంటి వాడు తన సహాయం కోసం రావటం బెన్నీకి ఆశ్చర్యంగా ఉంది. బెన్నీ, నాకు తెలిసిన ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు. ఎవరు చేశారో కూడా నాకు తెలుసు. కానీ వాడెక్కడుంటాడో తెలియదు. నీకు తెలిసి ఉండాలని వచ్చాను. భలే వాడివే బాస్. కిడ్నాపర్స్ కు ఒక స్థావరం అంటూ ఉండదు. పని బట్టి ప్లేస్ మారుతుంది. ఈ పని చేసింది ఓ పెద్ద ముఠా. పైగా వాళ్ల అమ్మాయి నుండి ఒక రహస్యం తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఏమిటి బాస్? అది మాత్రం అడక్కు. పోనీ ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసా? విక్రమ్. తన పక్కన హైడ్రోజన్ బాంబు పడ్డా అంత అదిరిపోయేవాడు కాదేమో బెన్నీ. వేసవి కాలపు మండుటెండలో నిలబడ్డవాడిలా నిలువెల్లా చెమటతో తడిసిపోయాడు. వద్దు బాస్, విక్రమ్ దారికి అడ్డు నిలబడితే బతకలేం. నా మాట విను. వాడి జోలికి వెళ్లొద్దు ప్రాధేయపడుతూ అన్నాడు బెన్నీ. ఒక ఆడపిల్ల ప్రమాదంలో ఉంది బెన్నీ. పైగా నేను అక్కడ ఉండగానే ఎత్తుకుపోయి నన్ను ఛాలెంజ్ చేశారు. వాళ్ళని వదిలే సమస్యే లేదు. బెన్నీ మౌనంగా ఉండిపోయాడు. బెన్నీ, ఇందులోకి నిన్ను లాగను. వాడు ఆ అమ్మాయిని ఎక్కడ దాచాడో చెప్పు. చాలు, నువ్వు చెప్పినట్లు ఎవరికీ చెప్పను. అప్పటికీ మాట్లాడలేదు బెన్నీ. చాలాసేపు బతిమిలాడాడు సింధూర్. చివరికి ఇక ఫలితం లేదని వచ్చేస్తుంటే ఆపాడు బెన్నీ. విక్రమ్ కు ఒక స్టూడియో ఉంది బాస్. తను చేసే బ్లూ ఫిలిం వ్యాపారానికి కవర్గా ఒక హైక్లాస్ స్టూడియో మెయింటైన్ చేస్తున్నాడు. అయితే అతడికి బ్లూ ఫిలిం వ్యాపారం ఒక్కటే కాదు, ఇంకా చాలా రకాల వ్యాపకాలున్నాయి. స్మగ్లింగ్, దొంగ నోట్లు ముద్రించటం ఒక్కటేమిటి, ఎక్కడ ఎలా డబ్బు వస్తే అక్కడ అలా విక్రమ్ ఉంటాడు. ఆ స్టూడియో అడ్రస్ చెప్పు. కానీ ఆ అమ్మాయిని విక్రమ్ మనుషులు కిడ్నాప్ చేసి ఉంటే ఈసరికి ఆ పిల్ల బతుకు తెల్లారిపోయి ఉంటుంది బాస్. స్టూడియో అడ్రస్ చెప్తూనే ఈ మాట కూడా చెప్పాడు బెన్నీ. అతనికి థ్యాంక్స్ చెప్పి బయటకు నడిచాడు సింధూర్. చీకటి పడుతుండగా బయటకొచ్చాడు సింధూర్. టాక్సీలో దుర్గాఘాట్ చేరుకున్నాడు. ఇక అక్కడి నుండి ఉంది అసలు వ్యవహారం. విక్రమ్ మనుషులకు గాని, కాపలా తిరిగే బీట్ కానిస్టేబుళ్లకు గాని కనబడకుండా బంగళాలో ప్రవేశించాలి.
ఆ సమీపంలోనే ఉన్న ఒక రిక్షా దగ్గరకు చేరాడు. రిక్షావాడు చలికి రిక్షాలో మునగదీసుకుని పడుకున్నాడు. దగ్గరకు వెళ్లి వాడిని తట్టి లేపాడు సింధూర్. ఉలిక్కిపడి లేచాడు వాడు. విక్రమ్ బంగళాకొస్తావా? తెల్లబోయి చూస్తున్నాడు రిక్షావాడు. మళ్లీ ఆ బంగళాను వర్ణించి చెప్పాడు సింధూర్. డైరెక్టర్స్ బంగళాకా? అవును, వస్తావా? 20 రూపాయలు అవుతుంది. అది రాక వచ్చిన అర్ధరాత్రి బేరం. అంత తేలిగ్గా ఎలా వదులుకుంటాడు వాడు? మాట్లాడకుండా ఎక్కి కూర్చున్నాడు సింధూర్. ఆ డైరెక్టర్ మీకు తెలుసా అండి? అతడు నా స్నేహితుడు. తెల్లవారేలోపు నేను అతడిని కలవాలి. ఒక సినిమా విషయం గురించి మాట్లాడే పని ఉంది అన్నాడు సింధూర్. ఆయన చాలా కాలం సినిమాలు తీశారనుకుంటానండి. ఇక్కడికి చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు వస్తుంటారు. ఆ తర్వాత వాళ్ళని తీసుకుని ఎక్కడికో వెళ్లిపోతుంటారు. బహుశా అవుట్డోర్ కనుకుంటాను. ఈ మధ్యకాలంలో ఎవరైనా అమ్మాయి వచ్చిందా? ఆతృతగా అడిగాడు సింధూర్. 4 రోజుల కిందట కొంతమంది అమ్మాయిలు వచ్చారండి. బంగళాలోనే ఉండి ఉంటారు అన్నాడు రిక్షావాడు. అర్ధరాత్రి సమయానికి ఆ బంగళా ముందు అతన్ని దించి డబ్బు తీసుకుని వెళ్లిపోయాడు రిక్షావాడు. బంగళా ముందు నిలబడి జాగ్రత్తగా పరిశీలించాడు. లోపల మనుషులున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కుక్కలు కూడా ఉంటే తన ఉనికి బయటపడిపోతుంది. ప్రహరీ గోడ దూకి వెళ్లటం కుదరదు. ఆ గోడ చాలా ఎత్తుగా ఉంది. పైగా కరెంటు ఫెన్సింగ్ ఉంది. మరో మార్గం ఆలోచించాలి. సాలోచనగా చుట్టూ చూశాడు సింధూర్. కొద్ది దూరంలో నేలపై డ్రైనేజీ కనిపించింది. ఉత్సాహంగా అటు నడిచాడు. ఆ డ్రైనేజీ మూతను 2 చేతులతో బలంగా లాగాడు. ఊడొచ్చిందది. లోపలికి దిగే ముందు మరోసారి ఆలోచించాడు. ఆ డ్రైనేజీ ఖచ్చితంగా బంగళాలోకి వెడుతుందని చెప్పలేం. ఆ డ్రైనేజీ చాలా కాలంగా తెరిచి ఉండకపోవచ్చు. అందువల్ల లోపల ఏమైనా ఉండవచ్చు. గబ్బిళాల నుండి అలిగేటర్స్ దాకా ఏవైనా ఉండవచ్చు. కానీ ప్రస్తుతం అంతకంటే మార్గం లేదు. తన ప్యాంటు జోబు నుండి చిన్న సైజు టార్చ్ లైట్ తీసి చేత్తో పట్టుకుని ఆ డ్రైనేజీలోకి దిగిపోయాడు సింధూర్. టార్చ్ వెలుగులో ముందుకు నడవసాగాడు. ఆకుపచ్చని పసరుతో కూడిన ఆ నీరు భరించలేని వాసన వస్తోంది. ఆ వాసనకు కడుపులో తిప్పుతున్నా అలాగే ముందుకు సాగిపోయాడు. సడన్ గా ఒక మలుపు వచ్చింది. పైన ఉన్న ప్రదేశాన్ని ఒకసారి మనస్సులో గుర్తు తెచ్చుకున్నాడు. బంగళా పక్కగా ఊళ్ళోకి దారి ఉంది. ఈ మలుపు బహుశా దానిదే కావచ్చు. తిన్నగా వెళ్లేదే బంగళాలోకి ఎడుతుంది. ముందుకు నడవసాగాడు సింధూర్. కొంత దూరం వెళ్లాక గుండ్రటి చట్రం ఒకటి పైన కనబడింది. దానిలో నుండి ఎలక్ట్రిక్ బల్బు వెలుగుతోంది. ఆ చట్రంలో నుండి బయటకు చూశాడు. ఎవరూ ఉన్నట్లు లేదు. ఆ ఇనుప చట్రాన్ని 2 చేతులతో గట్టిగా పైకి నొక్కబోయాడు. అంతలో హఠాత్తుగా ఆ చట్రం పైభాగాన ఒక ఆకారం ప్రత్యక్షమైంది. చటుక్కున్న చేతులు వదిలేశాడు. బ్యాలెన్స్ సరిగ్గా లేక కింద బురదలో పడిపోయాడు. చట్రం దగ్గరకు వచ్చింది ఒక డాబర్ మ్యాన్ జాతికి చెందిన కుక్క. శత్రువుల అలికిడి వాసన బట్టి ఆ ఇనుప చట్రం దగ్గరకు వచ్చింది. దాని కూడానే వచ్చాడు గార్డ్. చేతిలోని పవర్ఫుల్ టార్చ్ వేసి మోకాళ్లపై వంగి లోపలికి చూశాడు. ఏమీ కనిపించలేదు. చిన్నగా గుర్రుమన్న శబ్దం చేస్తూ అక్కడే గుండ్రంగా తిరగసాగింది. ఆ గార్డుకు ఏమీ అర్థం కాలేదు. ఒక్కోసారి ఏ గబ్బిళాన్నో చూసి ఆ కుక్కలు అలా ప్రవర్తిస్తాయి. బహుశా అంతే కావచ్చుననుకుని కుక్క మెడకున్న బెల్ట్ పట్టుకుని లోపలికి తీసుకుపోయాడు. అలిగిడి తగ్గాక బురదలో నీటిలో నుండి పైకి లేచాడు సింధూర్. తల నుండి కాళ్ల దాకా బురద పట్టి ఉంది. కుక్కను తీసుకుని గార్డు దూరంగా వెళ్లాడన్న నమ్మకం కుదిరాక ఇనుప చట్రాన్ని బలంగా లాగాడు. ఒకవైపు బయటకు గుళ్ళెం వేసి ఉంది. చేతిలోని టార్చ్ని కన్నంలో నుండి బయటకు పోనిచ్చి గొళ్ళెం మెల్లిగా కదిపాడు. కదిలిందది. ఇంకొంచెం కదిపితే ఊడిపోతుందది. అయితే చివరకు లేపటం వల్ల టార్చ్ని 2 వేళ్లతో పట్టుకోవాల్సి వచ్చింది. అది ఏ క్షణాలైనా చెయ్యి జారిపోయేలా ఉంది. సడన్ గా గార్డు బూట్ల చప్పుడయింది. చెయ్యి కదపలేదు సింధూర్. చెయ్యి అకస్మాత్తుగా లాక్కుంటే గొళ్ళెం చప్పుడవుతుంది. గార్డు బూట్ల చప్పుడు బట్టి బంగళా ముందు భాగానికి వెళ్లి ఉంటాడని ఊహించాడు. ఆ గార్డు బంగళా చుట్టూ తిరిగి రావటం పూర్తయ్యేసరికి తను బయటపడాలి. వేళ్లతో టార్చ్ గట్టిగా పట్టుకుని గొళ్ళెం జాగ్రత్తగా పైకెత్తాడు. ఊడి రాలేదది. చివరిదాకా వచ్చి వెనుకకు పడింది. ఇంకొకసారి ప్రయత్నించాడు. ఇంకోసారి, మళ్లీ ఇంకోసారి. సింధూర్ ముఖంపై చిరుచెమటలు పట్టాయి. బురద వల్ల చేతివేళ్లు పట్టు తప్పుతున్నాయి. గార్డు వచ్చే సమయం అయింది. చివరిసారిగా గట్టిగా పట్టుకుని పైకెత్తాడు. ఊడి వచ్చేసిందది. 2 చేతులతో దాన్ని పైకెత్తి బయటకు వచ్చేశాడు. ఎదురుగా గార్డు నిలబడి ఉన్నాడు. అతడి చేతిలో మిషన్ గన్ సింధూర్ వైపు ఆకలిగా చూస్తోంది. నిస్సహాయంగా భుజాలెగరేశాడు సింధూర్. బాక్సింగ్ మేటి వీరుడు మైక్ టైసన్ మాటల్లో చెప్పాలంటే హెవీ వెయిట్ బాక్సింగ్ కు సాటి మరొకటి లేదు. ఇందులో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. హాస్య చిత్రానికి ఎడితే నవ్వుకోబోతున్నామని, భయానకమైన సినిమాకి ఎడితే భయపడతామని ముందే తెలుస్తుంది.
అదే బాక్సింగ్ పోటీకి వెడితే మీ అభిమాన బాక్సర్ గతి ఏమవుతుందో చివరి నిమిషం దాకా తెలియదు. అదే ఇందులో ఉండే మజా. ఎస్, ఆ మజా కోసం మాత్రమే ఇక్కడ ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. బాక్సింగ్ లో సాధారణంగా పోటీకి ముందే యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది. దానికి కారణం బాక్సర్లు తాము పాల్గొనబోయే ప్రతి పోటీకి ముందు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుతుంటారు. వాడిగా వేడిగా వ్యాఖ్యానాలు చేస్తుంటారు. కొద్ది రోజుల్లో సింధూర్, విలీఫోర్డ్ల మధ్య జరగబోయే పోటీ వార్తాపత్రికల్లో ప్రముఖ స్పోర్ట్స్ కాలం అయ్యింది. ఎటు చూసినా ప్రస్తుత ఛాంపియన్ విలీఫోర్డ్ మాటలే వినిపిస్తున్నాయి, కానీ అతని ప్రతిద్వంది సింధూర్ వ్యాఖ్యలు వినిపించడం లేదు. ప్రస్తుతం అది పెద్ద చర్చనీయాంశం అయింది. కొంతమంది విలీఫోర్డ్కు భయపడి ఎక్కడో దాక్కున్నాడని ప్రచారం మొదలెట్టారు. సింధూర్ మేనేజర్ నంబియార్ మాత్రం సింధూర్ తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడని, పోటీల్లో పాల్గొంటాడని చెబుతున్నాడు. నంబియార్కి కూడా మనసులో భీతిగానే ఉంది. ఎదుర్కోవలసిన ప్రత్యర్థి సామాన్యుడు కాదు. జాతీయంగానే గాక అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు ఉన్నవాడు. పొరపాటు జరిగితే పెనాల్టీగా ప్రాణాలనే ఇవ్వవలసి ఉంటుంది. గెలిస్తే మాత్రం దేశం తరపున బాక్సింగ్ వరల్డ్లోకి అడుగుపెట్టే కొత్త ధృవతారవుతాడు. కానీ గెలుపంత సులభం కాదు. బంగారు భవితవ్యానికి తొలిమెట్టు లాంటి ఈ పోటీని సింధూర్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడు? నిరంతరం ప్రాక్టీస్ చేయవలసిన ఈ తరుణంలో ఎక్కడికి వెళ్లాడు? నంబియార్ మనస్సులో రకరకాల ఆలోచనలు. దేనికి స్పష్టమైన రూపం లేదు. ఎవరు చెప్తారు సింధూర్ అడ్రస్? ఎక్కడ దొరుకుతాడు సింధూర్? నంబియార్ మనసులో ఒక రూపం మెదిలింది. ఎస్, తెలిస్తే ఆయనకే తెలియాలి. ఆ ఒక్క వ్యక్తే ఖచ్చితంగా చెప్పగలడు. జైలర్ సాబ్ దగ్గరకు బయలుదేరాడు నంబియార్. ఎదురుగా ఉన్న గార్డ్ చేతిలో మిషన్ గన్ చూస్తూనే ప్రాణాలపై ఆశ వదులుకున్నాడు సింధూర్. అనాలోచితంగా చిన్న చిరునవ్వు నవ్వాడు. ఆ గార్డ్కు తను చూస్తున్నది కలో నిజమో తెలియలేదు. జైల్లో నుండి ఒక బురద మనిషి పైకొచ్చాడు. పైగా తన్ను చూసి నవ్వుతున్నాడు. నవ్వినప్పుడు నల్లని ఆకారంలో తెల్లని పళ్ళు కనబడి అతడి ఒళ్ళు జలధరించింది. ఏం చేయాలో తోచక స్థాణువులా నిలబడిపోయాడు. అయాచితంగా వచ్చిన అవకాశాన్ని సింధూర్ చక్కగా ఉపయోగించుకున్నాడు. తన చేతిలోని పెన్ టార్చ్ అతని మొహం పైకి విసిరాడు. అసంకల్పితంగా 2 చేతులు మొహానికి అడ్డుపెట్టుకున్నాడు గార్డ్. ఉల్కాపాతంలా విరుచుకుపడ్డాడు సింధూర్. బలంగా తన్నాడు. ఆ గార్డ్ మోకాళ్లపైన. బాధతో అరవటానికి నోరు తెరిచాడతడు. నోటిపై లాగిపెట్టి గుద్దాడు. ఆ వెంటనే అతడి మొహంపై ఒక అప్పర్ పంచ్ పట్టుమని కట్ చేశాడు. ఒకదాని వెనక ఒకటిగా అన్ని దెబ్బలు పడితే మైక్ టైసన్ అయినా తట్టుకోలేడు. పాపం ఆ గార్డెంతా మొదలు నరికిన చెట్టులా కుప్ప ఊలిపోయాడతడు. నేలపై పడిన మెషిన్ గన్ను చేతిలోకి తీసుకున్నాడు సింధూర్. దాని అవసరం అంత ఉండకపోవచ్చును. అయినా ఫైట్ చేయవలసిన అవసరం వస్తే వట్టి చేతులతో పోరాటమే అతడికి ఇష్టం. మెషిన్ గన్ను జైల్లోకి విసిరేశాడు. ముఖాన్ని పట్టిన బురద వదిలించుకునే ప్రయత్నం చేయలేదు సింధూర్. ఆ చీకటి రాత్రిలో భూతంలా ఉన్న మనిషిని చూస్తే ఎంత ధైర్యవంతుడికైనా గుండెలు జారిపోతాయి. చేతిలో ఆయుధం ఉన్నా ప్రయోగించడానికి ఆలోచిస్తాడు. బంగళా లోపలికి నడిచాడు సింధూర్. ఎవరూ ఎదురవ్వలేదు. జాగ్రత్తగా వెనక ముందు చూసుకుంటూ లోపలికి నడిచాడు. పెద్ద హాల్ అది. ఒక ఓరగా గోడకు పెద్ద పెద్ద లైట్లున్నాయి. గది మధ్యలో గుండ్రని మంచం ఉంది. మంచానికి సమానమైన ఎత్తులో సీలింగ్కు ఒక అద్దం బిగించబడి ఉంది. అక్కడే కాదు, మంచానికి ఎదురుగా గోడలకు తల వద్ద ఒకటి, పాదాల వద్ద ఒకటి ఉన్నాయి. ఆ మంచంపై ఒక యువతి, యువకుడు దాదాపు నగ్నంగా ఉన్నారు. వారికి కొంచెం దూరంలో సినిమా డైరెక్టర్స్ కూర్చునే కుర్చీలో ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతడి పక్కన ఇంకొక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతడి చేతిలో ఒక కొరడా ఉంది. వాళ్లు కాక ఇంకా 2 కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు. చూస్తూనే తెలుస్తుంది అది బ్లూ ఫిల్మ్ సెట్ అని. అదంతా గమనిస్తూ అక్కడే నిలబడ్డాడు సింధూర్. అరగంట పైగా జరిగిందా తతంగం. ఆ తర్వాత ఆ అమ్మాయిని తీసుకుని మరో గదిలోకి నడిచాడు కొరడా వ్యక్తి. అప్పుడు క్లియర్గా కనిపించిన ఆ అమ్మాయిని చూస్తూనే ఉలిక్కి పడ్డాడు సింధూర్. ఆ అమ్మాయి కైవల్య. ఎవరి కోసం ఇంత కష్టపడి వచ్చాడో ఆ కైవల్యే. పళ్ళు కొరుకుతూ లేచి నిలబడ్డాడు. కొరడా వ్యక్తిని అనుసరించాడు. అతడి కళ్ల ముందే కైవల్యను ఒక గదిలో పెట్టి తాళం వేశాడా వ్యక్తి. తన ఫేవరెట్ వెపన్ బయటకు తీశాడు సింధూర్. ఇది ఇత్తడి బొడిపెలో అమర్చబడ్డ ఇనుప చేతి తొడుగు. దాని పేరు బ్లాక్ గ్లౌస్. ఆ ఇనుప పిడికిలితో ఎంతమందికైనా సమాధానం చెప్పగలడు సింధూర్. కొరడా వీరుడు వెనక్కి తిరిగాడు. సింధూర్ని చూస్తూనే తన చేతిలోని కొరడా రివ్వున ఝళిపించాడు. ఏమాత్రం వెనుకంజ వేయలేదు సింధూర్. ఎడమ చేతితో ఆ కొరడా ఒడిసి పట్టుకుని ముందుకు లాగాడు. కుడి చేతితో పట్టుమని ఆ వ్యక్తి తలపై కొట్టాడు. దెబ్బకు చిత్తైపోయింది ఆ వ్యక్తి మొహం. కీచుగారిచి వెనక్కి పడ్డాడు. పడ్డవాడు మళ్లీ లేవలేదు. అతడి దుస్తుల నుండి తాళం చెవి తీసుకుని ముందుకు పరిగెత్తాడు. కైవల్య ఉన్న గది తలుపు తెరిచి లోపలికెళ్లాడు.
ఆ గదిలో ఒక మూలగా కూర్చుని ఉంది కైవల్య. మోకాళ్లపై తలబెట్టుకుని మౌనంగా ఏడుస్తోంది. సింధూర్ని చూడగానే టక్కున లేచి నిల్చుంది. అతన్ని చూస్తూనే ఆశ్చర్యపోయింది. ఒంటి నిండా బురదతో నల్లగా ఉన్న అతడెవరో ఆమెకు అర్థం కాలేదు. కొరడాతో కొట్టినట్లు ఆమె బొళ్ళు వాతలతో నిండి ఉంది. అంతకంటే ఘోరంగా కనిపిస్తున్నాయి సిగరెట్ వాతలు. ఆమె బుగ్గలపై కారుతున్న కన్నీరు ఆమె పడ్డ కష్టాలు విప్పి చెప్తోంది. పళ్ళు బిగిస్తూ వెనుదిరిగబోయాడు సింధూర్. అయితే వివేకం అతన్ని హెచ్చరించింది. ఆమెను ఆ స్థితికి తీసుకొచ్చిన వారి సంగతి తర్వాత చూడవచ్చు. ముందు ఆమెతో బాటు అక్కడి నుంచి బయటపడాలి. లేకుంటే ఆమెతో బాటు తను చిక్కుబడిపోతాడు. మీరు? సందేహంగా అడిగింది కైవల్య. నా పేరు సింధూర్. ఇంతకుముందు ఒక రెస్టారెంట్లో మీరు నన్ను చూశారు. గుర్తుకు రాలేదు కైవల్యకు. రంభగారు, నేనేనండి, ఇంద్రుణ్ణి. మీరు ఊర్వశి గారితో హోటల్కి వచ్చినప్పుడు అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆమెకు. మరుక్షణం సుడిగాలిలా అల్లుకుపోయిందా అమ్మాయి. నన్ను రక్షించండి, ఈ దుర్మార్గుల బారి నుండి నన్ను కాపాడండి. ఏడుపుతో ఆమె కంఠం రుద్ధమైంది. రిలాక్స్ బేబీ, నేను వచ్చింది కూడా అందుకే. ఏడు పాపే. నిన్ను వీళ్ళు ఎందుకు పట్టుకున్నారో తెలుసా? నాకు తెలీదు. ఏదో విగ్రహం గురించి అడిగారు. కోటిలింగమట. అతడి గురించి అడిగారు. తెలీదని చెప్పాను. వినలేదు. నానా హింసలు పెట్టారు. ఆఖరికి నన్ను ఏడుపు తన్నుకొచ్చింది కైవల్యకు. ఆమె చెప్పకుండానే అర్థమైంది. ఆమెను బలవంతంగా చెరిచారు. పైగా ఆమెతో బ్లూ ఫిలిం తీశారు. ఇదంతా నువ్వు కోటిలింగంతో చేతులు కలపడం వల్ల జరిగింది అన్నాడు సింధూర్. ఆ కోటిలింగం ఎవడో నాకు తెలియదు. వాడితో నేను చేతులు కలపడం ఏమిటి? ఒక్క క్షణం సీరియస్ గా ఆమె మొహంలోకి చూశాడు సింధూర్. ఆ తర్వాత చెప్పాడు. నీకు నెమలి పింఛన్ రంగు చీర ఉంది కదా? ఉంది. దానికి దీనికి సంబంధం ఏమిటి? జాక్సన్ కంపెనీలో పనిచేసే నెమలి పింఛన్ రంగు చీర కట్టిన అమ్మాయి కోటిలింగంతో వాడు చనిపోవటానికి కొన్ని క్షణాల ముందు మాట్లాడింది. ఆ కోటిలింగం ఒక క్రిమినల్. వాడికి కోట్లు విలువ చేసే ఒక రహస్యం తెలుసు. దాన్ని వాడు ఆ అమ్మాయికి చెప్పాడు. అది నువ్వే. నిజంగా నాకు ఇదంతా తెలియదు. తెలుసు. 3 వారాల క్రితం నువ్వు కోటిలింగాన్ని కలిశావు. అబద్ధాలు చెప్పాలని చూడకు కైవల్య. నువ్వు ప్రమాదం నుండి బయటపడాలంటే నిజం మాత్రమే చెప్పాలి, కఠినమైన స్వరంతో చెప్పాడు సింధూర్. అతడి గొంతులో కాఠిన్యానికి బిత్తరపోయింది కైవల్య. ఆమె ఏడుపు స్థాయి పెరిగింది. ప్లీజ్ కైవల్య, ఏడవకు. ఎవరైనా వచ్చే అవకాశం ఉంది. నిజానికి నేను ఆ చీర తీసుకున్నదే 3 రోజుల కిందట. 3 వారాలకు ముందు ఆ చీర నాకెక్కడిది? అంటే ఆ చీర నువ్వు కొని 3 రోజులే అయిందా? ఆ చీర నేను కొనలేదు. నా ఫ్రెండ్ సంయుక్తది. సరదాగా తీసుకున్నాను. సంయుక్త కూడా ఆ కంపెనీలోనే పనిచేస్తోందా? కంగారుగా అడిగాడు సింధూర్. తల ఊపింది కైవల్య. అంటే కోటిలింగం మాట్లాడింది సంయుక్తతోనన్నమాట. ఆ విగ్రహం ఎక్కడ ఉందో సంయుక్తకు తెలుసు. ఆమె కోసం అల్లిన ట్రాప్ లో అమాయకంగా కైవల్య ఇరుక్కుంది. జాలిగా చూశాడు ఆమె వైపు. ఆ కాస్త సమయంలో కైవల్యకు కూడా జరిగింది అర్థమైంది. తన కుటుంబం నాశనం కావటానికి కారణం సంయుక్త. తెలిసి తనను ఈ విషవలయంలోకి తోసింది. ఓకే బేబీ, ముందు ఇక్కడి నుండి బయటపడాలి. ఆ తర్వాత సంయుక్త విషయం ఆలోచిద్దాం పద. కైవల్య చేయి పట్టుకుని బయటకు పరిగెత్తాడు సింధూర్. ఆ గది బయటే పడి ఉన్నాడు కొరడా వ్యక్తి. గబగబా అతడి ప్యాంటు షర్టు ఊడదీసి కైవల్యకి ఇచ్చాడు. అక్కడికి ఒక పక్కగా గది ఉంది. దానికి పెద్ద తాళం కప్ప వేలాడుతోంది. ఆ గదిలో ఏమున్నాయో చూడాలన్న కోరిక సింధూర్ని కుదిపేసింది. వెళ్లి తాళం లాగి చూశాడు. రాలేదు. చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈలోగా దుస్తులు వేసుకుని అతడి పక్కకొచ్చి నిలబడింది కైవల్య. ఆమె వంక పరిశీలనగా చూశాడు సింధూర్. అంతకుముందు ఆమె వంటిపై కేవలం ఒక తెల్లని చొక్కా మాత్రమే ఉండేది. ఇప్పుడు ఖాకీ రంగు ప్యాంటు షర్టు వేసుకుంది. వేగిన తలను వేళ్లతో దువ్వింది. కైవల్య తలలోని హెయిర్ పిన్ ని చూడగానే చాలా ఆనందం కలిగింది సింధూర్కు. తెలుసుకోరు గాని మీ ఆడవాళ్ల మేకప్ సామాగ్రిలో చాలా ఉపయోగపడే వస్తువులున్నాయి బేబీ. ఆమె తల నుండి హెయిర్ పిన్ తీస్తూ చెప్పాడు. తన చేతికి ఉన్న బ్లాక్ గ్లౌజ్ తీసి ఆమె చేతికి ఇచ్చాడు. ఆ తర్వాత హెయిర్ పిన్ ను తనకు కావలసిన విధంగా మార్చుకున్నాడు. కొద్ది క్షణాల్లోనే అంత పెద్ద తాళం కప్ప ఊడి వచ్చింది. లోపలికి వెళ్లారిద్దరు. రకరకాల ఫర్నిచర్ ఉంది. 2 చెక్క అల్మార్లు ఉన్నాయి. వాటిలో కొన్ని వీడియో క్యాసెట్లున్నాయి. మరికొన్ని రకరకాల కాగితాలు, నెగిటివ్లు ఉన్నాయి. పక్కకు తిరిగి కైవల్య వైపు చూశాడు. కైవల్య, ఇదంతా బ్లూ ఫిల్మ్ కి సంబంధించినదే అయి ఉంటుంది. ఈ అశ్లీలకరమైన సినిమాలు బయటకు రాకూడదు. సాయం పట్టు, నాశనం చేసిపోదాం. మాట్లాడలేదు కైవల్య. ఏదో ఆలోచిస్తున్నట్లు కాసేపు నిల్చుంది. ఆ తర్వాత రివ్వున బయటకు దూసుకుపోయింది. కంగారు పడ్డాడు సింధూర్. శత్రువుల మనుషులు ఇంకా 4 ఉన్నారు. స్పృహ తప్పిన గార్డుకు, కొరడా వ్యక్తికి తెలివి వస్తే 6 అవుతారు. వీలుగాక దయ్యం వంటి కుక్క ఉంది.
దాని బారిన పడితే తప్పుకోవడం కష్టం. ఇటువంటి పరిస్థితిలో ఎక్కడికెళ్ళింది? ముళ్లపైన ఉన్నట్లు ఫీల్ అవ్వసాగాడు సింధూర్. 10 నిమిషాల తర్వాత తిరిగి వచ్చింది కైవల్య. ఖాళీగా రాలేదు. చేతిలో ఒక పెద్ద డబ్బాతో వచ్చింది. రావటంతోనే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అల్మారాలో ఉన్న క్యాసెట్స్, నెగిటివ్స్ కింద కుప్పగా పోసి ఆ తర్వాత డబ్బాలో ఉన్న లిక్విడ్ వాటిపైన, ఆ గదిలో ఉన్న ఫర్నిచర్ పైన చల్లింది. ఘాటైన ఆల్కహాల్ వాసన సింధూర్ ముక్కుపుటాలను తాకింది. తాగటానికి ఆ సారా తెచ్చి ఉంటారు. దాన్ని గుర్తుంచుకుని తెచ్చింది కైవల్య. నిమిషాలలో ఆ గది నిండా మంటలు అలుముకున్నాయి. కంగారుగా అక్కడి నుండి బయటపడ్డారిద్దరు. ఎలక్ట్రిక్ వైర్లు అంటుకుంటే బంగాళా మొత్తం అగ్నిదేవుడి పాలబడుతుంది. ఈ లోపల బయటకెళ్లిపోవాలి. అంతకు ముందు చూసిన గదిలోనే కూర్చుని ఉన్నారు మిగిలిన 4 వ్యక్తులు. వారి మధ్య ఒక టీపాయ్ ఉంది. దానిపైన విస్కీ బాటిల్స్ ఉన్నాయి. ఆందోళనగా సింధూర్ మొహంలోకి చూసింది కైవల్య. తాము వాళ్ల కంటపడకుండా వెళ్లాలి, లేకపోతే పట్టుబడ్డం ఖాయం. అయితే సింధూర్ ఆలోచించేది వేరే ఉంది. అది ఒక కుక్క. అది డాబర్మెన్ జాతికి చెందిన కుక్క. ఎక్కడుంది? ఇంతసేపు శత్రువుల వాసన పసిగట్టకుండా ఉందా? అతడి ఆలోచనలు నిజం చేస్తూ ప్రళయకాల పర్జన్య ఘోషలా వినబడింది ఆ కుక్క అరుపు. కట్టిన గొలుసు తెంచుకోవటానికి అది చేస్తున్న ప్రయత్నం కూడా తెలుస్తోంది. చటుక్కున ఒక గోడవారకు తప్పుకున్నాడు సింధూర్. తనతో పాటు కైవల్యను కూడా లాగాడు. కుక్క అరుపుకు తల తిప్పి చూశారు ఆ వ్యక్తులు. మంటలు, విపరీతమైన పొగ వారి దృష్టిని ఆకట్టుకున్నాయి. కంగారుగా లేచి ఆ వైపుకు పరిగెత్తారు. వెంటనే బయటకు పరిగెత్తాడు సింధూర్. అతడిని అనుసరించింది కైవల్య. మెయిన్ గేట్ వద్దకు చేరగానే ముందు కైవల్యను గేట్ ఎక్కించి అవతలకు దింపాడు. అతడు ఎక్కబోతుండగా బాణంలా దూసుకొచ్చింది కుక్క. అంత దూరం నుండే రివ్వున గాల్లోకి ఎగిరి తెల్లని కూరలు బయటపెడుతూ సింధూర్ కంఠం వైపు దూసుకొచ్చింది. సిద్ధంగానే ఉన్నాడు సింధూర్. 2 చేతులతో గేటు గట్టిగా పట్టుకుని కాలితో లాగి పెట్టి తన్నాడు. వెనక్కి పడిందా కుక్క. అది తిరిగి రియాక్ట్ అయితే తన బాడీ షేప్లు మారిపోతుందని తెలుసు. అందుకే వేగంగా గేట్ పై నుండి అవతలకు దూకేశాడు సింధూర్. అంతే. ఆ తర్వాత కైవల్యను తీసుకుని చీకట్లో కలిసిపోయాడు. ఆ బంగళాను మాత్రం అగ్నిదేవుడు తన భార్య స్వాహాదేవితో కలిసి ప్రీతిగా ఆరగించసాగాడు. తలుపు గెట్టుకుని లోపలకు ప్రవేశించాడు విక్రమ్. చల్లని గాలి మేనుని స్పృశించినట్లయింది. మత్త గజంలా భూమి అదిరేలా అడుగులు వేస్తూ ముందుకు నడిచాడు. లోపల గదిలో ఓ పెద్ద బల్ల ఉంది. దానిపై ఓ పెద్ద లైట్ వెలుగుతోంది. ఆ టేబుల్ ల్యాంప్ కాంతి సూటిగా గుమ్మం వైపు ప్రసరిస్తోంది. వెల్కమ్ విక్రమ్. టేబుల్ ల్యాంప్ వెనక చీకటిలో నుండి వినబడిందో కంఠం. విక్రమ్ కన్ను పొడుచుకు చూసినా ఆ చీకటి ఆకారాన్ని చూడలేకపోతున్నాడు. టేబుల్ ల్యాంప్ అతనికి అవకాశాన్ని ఇవ్వటం లేదు. ఎందుకో పిలిచారట వినయంగానే అన్నాడు విక్రమ్. కాని అతడి కంఠంలో కరుకుదనమే ఎక్కువ ధ్వనించింది. ఈ మధ్య నీలో చురుకుదనం తగ్గిపోయిందే విక్రమ్. ఏ పని ఒక పద్ధతిలో జరపడం లేదు మెత్తగా అడిగాడు ఆ వ్యక్తి. మాట్లాడలేదు విక్రమ్. ఇంకో మనిషి ముందైతే అలా దోషలా నిలబడేవాడు కాదు. కానీ తన ముందున్న మనిషి విషయం వేరు. ఆ మనిషి ఎవరో తనకు తెలియకపోయినా కనురెప్పల కదలికలతో చుట్టూ సమాజాన్ని శాసించగల సమర్థుడని తెలుసు. అతని ముందు ఆకతాయిగా ప్రవర్తిస్తే చాలా పెద్ద పెనాల్టీ చెల్లించవలసి వస్తుందని తెలుసు. మనుషుల ప్రాణాలు అతడికి గడ్డి పోచలతో సమానం. విక్రమ్. ఆ వ్యక్తి కంఠస్వరం విక్రమ్ ఆలోచనలను భగ్నం చేస్తూ తిరిగి వినిపించింది. ఆ విగ్రహం ఏమైంది? విడమర్చి చెప్పాడు విక్రమ్. కోటిలింగాన్ని హత్య చేయడం, కైవల్యను బంధించడం, సదాశివం కోసం వెతికించడం అన్ని వివరంగా ఓపిగ్గా చెప్పాడు. ఇన్ని ప్రయత్నాలయ్యాక ఒక కుర్రవాడు నీ భవనంలోకి ప్రవేశించి దానికి నిప్పెట్టి నీ అధీనంలో ఉన్న అమ్మాయిని ఎత్తుకుపోయాడు, అవునా? తల ఊపాడు విక్రమ్. వాడెవరో తెలిసిందా? లేదు సార్. వాడి పేరు సింధూర్, ఒక బాక్సర్. నువ్వు పట్టుకున్న అమ్మాయి కూడా మనకు కావాల్సింది కాదు. ఆ విగ్రహం గురించి తెలిసింది అదే కంపెనీలో పనిచేస్తున్న ఇంకో అమ్మాయికి. వెంటనే ఆ అమ్మాయిని పట్టుకుంటాను సార్. వద్దు. వాడు మనల్ని స్ట్రైట్ ఫైట్లో దెబ్బతీయలేదు, దొంగ దెబ్బ తీశాడు. మనము అలాగే దెబ్బ కొడదాం. ఏం చేస్తావో చెప్పు అడిగాడా వ్యక్తి. తెల్లమొహం వేశాడు విక్రమ్. 100 మందిని వట్టి చేతులతో ఎదిరించమన్నా, కొన్నిళ్లు తగలబెట్టమన్నా వెనక ముందు లేకుండా చేసేస్తాడు విక్రమ్. ఒక్క క్షణం మెదడుకు పని చెప్పమంటే మాత్రం. ఆ విషయం బాగా తెలుసు ఆ వ్యక్తికి. అందుకే తిరిగి తనే చెప్పసాగాడు. విక్రమ్, ఇన్ని సంవత్సరాలు మనం స్మగ్లింగ్ వ్యాపారం నిరాటంకంగా సాగించడానికి ముఖ్య కారణం ఏమిటో తెలుసా? మన శక్తి సామర్థ్యాలు గాని, ప్రభుత్వపు అసమర్థత గాని కాదు. వీటికన్నా ముఖ్యమైన మరో కారణం ఉంది. అది భయం. ఆశ్చర్యంగా చూశాడు విక్రమ్.
ఎస్ విక్రమ్, అది ప్రజల మనసులో పొరలు పొరలుగా పేరుకుపోయిన భయం. ఏది ఎలా పోతేనే మనం మాత్రం కష్టాలు ఎందుకు తెచ్చుకోవాలి అనే మనస్తత్వం. ప్రజల్లో ఆ భయం, ఉదాసీన వైఖరి భద్రంగా ఉన్నంతకాలం మన వ్యాపారానికి ఏ ఢోకా ఉండదు. కానీ ఒక్కసారి ఆ భయం నుండి తేరుకుంటే మన వ్యాపారానికి గండిపడ్డట్టే. కాబట్టి మనం చేయవలసిన మొట్టమొదటి పని ప్రజల్లోని ఆ భయాన్ని అలాగే ఉండనివ్వటం. ముక్కు మొహం తెలియని ఒక కుర్ర వెధవ మన సామ్రాజ్యానికి వచ్చి మనల్ని దెబ్బకొట్టిపోయాడని తెలిసిన మరుక్షణం మన ప్రతిష్ట దిగజారినట్టే. కాబట్టి ఆ కుర్రవాడిని దెబ్బతీయాలి. మనకు ఎదురు తిరిగిన ఏ మనిషికైనా ఇలాంటి శాస్తే జరుగుతుందని మిగిలిన వాళ్లకు తెలియాలి. నిశ్శబ్దంగా వింటున్నాడు విక్రమ్. చీకటిలోంచి ఆ గొంతు తిరిగి వినిపించింది. ఆ కుర్రవాడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం ఆ అమ్మాయి విషయం చూడు. ఎంతమంది మనుషులను వినియోగిస్తావో, ఎన్ని రక్తపుటేర్లు పారిస్తావో నాకు తెలియదు. ఆ అమ్మాయి ఆ విగ్రహం ఎక్కడుందో చెప్పాలి. ఆ పని నువ్వు చేయగలిగితే సగం వాటా నీకు ఇస్తాను. విక్రమ్ మొహంలోకి గొప్ప వెలుగు వచ్చేసింది. వెళ్ళు విక్రమ్, ఈ రోజు నుండి ఆ పని మీద ఉండు చెప్పాడా వ్యక్తి. ఆనందంగా వెనుదిరిగాడు విక్రమ్. సంయుక్త కోసం ఆ రకంగా శవపేటిక సిద్ధం అయింది. కైవల్య, ఇదే నా ఇల్లు, బ్రహ్మచారి కొంప. ఇంకా చెప్పాలంటే నా అన్నవాళ్లు లేని అనాథ ఇల్లు. లోపలికి రాగానే కైవల్యతో చెప్పాడు సింధూర్. నేను కూడా అనాథనేగా అంది కైవల్య. ఆమె కళ్లల్లో నీళ్లు చివ్వున చిమ్మాయి. నేనేం పాపం చేశానని నాకు ఈ శిక్ష? కేవలం చిన్ననాటి స్నేహితురాలని, దానితో కలిసి ఉండటమేనా నేను చేసిన తప్పు? అకస్మాత్తుగా ఏడవటం మొదలెట్టింది. ఆమెను ఎలా ఓదార్చాలో సింధూర్కు తెలియలేదు. అంతకు ముందు రోజు కైవల్యను విక్రమ్ బారి నుండి రక్షించాక తిన్నగా తన ఇంటికి తీసుకొచ్చేశాడు. తీసుకొచ్చాక తన ఇంట్లో కూడా ఆమెకు రక్షణ ఉండదేమోననిపిస్తోంది. ఆమెకెవరూ లేరు. పోనీ పోలీసులకు అప్పచెప్దామా అంటే అందులో నమ్మదగ్గ వాళ్లెంతో, విక్రమ్ మనుషులెవరో తెలియదు. అది తెలియకుండా ఆమెను పోలీసులకు అప్పగిస్తే తిరిగి విక్రమ్కు అప్పచెప్పినట్లే అవుతుంది. ఆమెకు వేరే ఊళ్ళో ఎవరైనా బంధువులున్నారేమో. అతడి ఆలోచనలు గ్రహించినట్లు ఆమె చెప్పింది. బొంబాయిలో మా అంకుల్ ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోతాను. మీరు నన్ను జాగ్రత్తగా అక్కడికి చేర్చగలిగితే కృతజ్ఞురాల్ని. సరే, అలాగే చేద్దాం. ఈలోగా నేను వెళ్లి ఏదైనా తినడానికి తీసుకొస్తాను. స్నానం అది చేసి ఫ్రెష్ అయి ఉండు అని చెప్పి బయటకెళ్లబోయాడు సింధూర్. అయ్యా, ఇక్కడైనా ఆ బురద వదిలించుకోండి, చూడలేక చస్తున్నా చెప్పింది కైవల్య. అలాగే అని స్నానం చేసి వెళ్ళిపోయాడు సింధూర్. ఆ తర్వాత బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసి సింధూర్ ఇస్త్రీ, లుంగి, లాల్చీ తీసుకుని వేసుకుంది కైవల్య. ఆ తర్వాత ఆమె ఇంటిని నీట్గా సర్దడం మొదలెట్టింది. ఫోన్ మోగటంతో ఉలిక్కిపడి అటు చూసింది. ఎవరు చేసి ఉంటారో ఆమెకు అర్థం కాలేదు. బహుశా సింధూర్ బయట నుండి చేసి ఉండవచ్చుననుకుంటూ రిసీవర్ ఎత్తింది. ఆమె ఊహలను భగ్నం చేస్తూ ఒక బొంగురు గొంతు అవతల నుండి కర్కశంగా వినబడింది. హలో కైవల్య, బతికిపోయారనుకుంటున్నావా? ఒక్కసారి మా చేతుల్లో చిక్కిన వాళ్లు గాని, యమపాశానికి తగులుకున్న వాళ్లు గాని బతికి బయటపడటం కల్లా. కైవల్య గుండెలు దడదడలాడాయి. నాలుక పిడిసగట్టుకుపోయింది. విపరీతమైన వేగంతో గుండె కొట్టుకునే చప్పుడికి ఊపిరి ఆగిపోతుందేమో అనిపిస్తోంది. ఈ వ్యవహారాల్లో నాకేం సంబంధం లేదు. ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి. అవతలి వైపు నుండి హేళనగా నవ్వు వినబడింది. ఇనుముతో చేరిన నిప్పు కూడా సమ్మెట దెబ్బలు తింటుంది. పాలలో చేరిన నీళ్లు కూడా మరుగుతాయి. అలాగే సంయుక్తతో చేరినందుకు నువ్వు కూడా అనుభవిస్తున్నావు. చిన్నప్పుడు సుమతీ శతకం చదవలేదా బేబీ? చెడ్డవాళ్లతో చేరిన మంచివాళ్లు కూడా దూషితులవుతారు. అలాగే ప్రమాదకరమైన వ్యక్తులతో స్నేహం చేసిన వాళ్లు కూడా ప్రమాదాలకు గురవుతారు చెబుతూనే పెద్దగా నవ్వారు అవతలి వాళ్లు. ఠక్కున ఫోన్ పెట్టేసింది కైవల్య. రివ్వున ముందు గదిలోకెళ్లి తలుపులు వేసేసింది. మొత్తం కిటికీలు కూడా బంధించేసింది. ఆ తర్వాత బెడ్రూంలోకి వెళ్లి మంచంపై భయం భయంగా కూర్చుంది. సింధూర్ ఎంత త్వరగా వస్తాడా అని ఉందామెకు. కాలం మెల్లిగా నత్తనడక నడుస్తోంది. ప్రాణభయం నిలువెల్లా ఆక్రమించిన కైవల్యకు క్షణమొక యుగంలా గడుస్తోంది. ఆమె చెవులు ఏ చిన్న శబ్దమైనా వినబడుతుందేమోనన్నట్లు అలర్ట్గా ఉన్నాయి. కానీ ఏమాత్రం అలికిడి వినిపించటం లేదు. ఆ ఇంట్లో నిశ్శబ్దం ఘనీభవించినట్లు ఉంది. విచిత్రంగా ఆ నిశ్శబ్దమే ఆమెను ఎక్కువ భయపెడుతోంది. ఆ నిశ్శబ్దంలో టేబుల్పై గడియారం ముళ్ళు తిరుగుతున్న శబ్దం, ఫ్యాన్ గాలికి ఊగుతూ డోర్కి కట్టిన చిరుగంటల శబ్దం ప్రతిదీ ఆమెను భయపెడుతున్నాయి. సడన్ గా కాలింగ్ బెల్ పెద్దగా మోగింది. కైవల్య శరీరంలో రక్తం వేగంగా పరుగు తీసింది. చాలాసేపు కదలకుండా కూర్చుంది. కాని అంతకంతకు తలుపుపై శబ్దం రెట్టింపు కాసాగింది. మెల్లిగా లేచి తలుపు దగ్గరకు వెళ్లి ఆగింది కైవల్య. తలుపుకున్న చిన్న కన్నం గుండా బయటకు చూసింది. ఏమీ కనబడలేదు. ఎవరు? వణుకుతున్న కంఠంతో అడిగింది. పోలీస్ ప్లీజ్, ఓపెన్ ద డోర్
బయట నుండి వినపడింది. పోలీసులు వచ్చేశారు. ఇక తనను ఎవరూ ఏమీ చేయలేరు. ఆనందంగా తలుపు తెరిచింది. అదే ఆమె చేసిన పెద్ద పొరపాటు. అందుకు పెనాల్టీ కూడా బాగానే చెల్లించింది. బైనాక్యులర్ నుండి చూస్తున్న ద్వారకానాథ్ నిట్టూర్చాడు. బైనాక్యులర్ వదిలేసి వెనక్కు చేతులు పెట్టుకుని అటూ ఇటూ గంభీరంగా పచార్లు చేయసాగాడు. టీపాయ్పై ఉన్న నల్లరేగడి మట్టి మరికొంచెం తీసుకుని తలకు పట్టించాడు. ఆ తర్వాత 4-5 బస్కీలు తీశాడు. మళ్లీ బైనాక్యులర్స్ తీసుకుని చూడసాగాడు. అయ్యో అయ్యో, తల నిండా అలా మట్టి పూసుకున్నావేమిట్రా అంటూ వెనక నుండి తల్లి అరుస్తూ వచ్చింది. అబ్బబ్బా, నీకు తెలీదు, ఊరుకో మమ్మీ. మాలాంటి గొప్ప మేధావుల బుర్రలు ఆలోచనలతో వేడెక్కిపోతుంటాయి. స్నానం చేయబోయే ముందు ఇలా నల్లరేగడి మట్టి పట్టించుకుని ఆ తర్వాత చన్నీళ్లతో స్నానం చేస్తే తల చల్లబడుతుంది. అప్పుడు ఎలాంటి సమస్యనైనా చిటికలో పరిష్కరించగలం, చెప్పాడు ద్వారకానాథ్. ఏరా, డిగ్రీ చదివావు, మంచి ఉద్యోగం వెతుకుని చక్కని పిల్లని చూసి పెళ్లి చేసుకోక ఈ వేషాలేమిట్రా? అంతే. ఆ మాటలతో ద్వారకానాథ్ మూడు మారిపోయింది. 2 చేతులు కట్టుకుని సీరియస్ గా ఆకాశంలోకి చూడసాగాడు. మామూలుగా ఉద్యోగాలు చేసి పెళ్లిళ్లు చేసుకుని పిల్లలను కని భవసాగరంలో మునిగిపోవటం ఏమిటమ్మా? నేను గొప్ప డిటెక్టివ్ అవుతాను. షెర్లాక్ హోమ్స్లా, యుగంధర్లా గొప్ప అపరాధ పరిశోధకుడినవుతాను. అంతవరకు ఉద్యోగమని పెళ్లని నన్ను బాధించకమ్మా, బాధించకు, చెప్పాడు ద్వారకానాథ్. ఆవిడ తలబాదుకుని లోపలికి వెళ్లిపోయింది. ద్వారకానాథ్ మళ్లీ పచార్లు చేయసాగాడు. అతడిని ఒక సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఆ మాటకొస్తే అతడికి సమస్య లేని రోజు ఉండదు. ఆ కాలనీలో ఒకరి ఇంట గరిటపోయినా సమస్యే, ఇంకొకరి ఇంట్లో చిన్న గొడవ జరిగినా సమస్యే. ఇప్పుడు కూడా అటువంటి సమస్యే వచ్చింది. ఆ రోజు తెల్లవారుజామున లేచి డాబా పైన ఎక్సర్సైజులు చేస్తున్న ద్వారకానాథ్కు ఒక విచిత్రం కనబడింది. ఒక యువతి యువకుడు దొంగల్లా తమ ఇంటికి కొంచెం దూరంలో ఉన్న ఇంట్లోకి వెళ్లారు. చిరు వెలుతురులో వాళ్లను చూసి అదిరిపడ్డాడతడు. ఆ యువకుడి పేరు సింధూర్ అని, అతడే ఆ ఇంటి ఓనర్ అని ద్వారకానాథ్కు తెలుసు. అది కాదు అతన్ని ఆశ్చర్యపరిచింది. సింధూర్ ఒంటి నిండా బురద కొట్టుకుని ఉంది. అతనికి కూడా ఉన్న అమ్మాయి ప్యాంటు షర్టు వేసుకుని చాలా అందంగా ఉంది. బ్రహ్మచారి అయిన సింధూర్ అంత అందమైన అమ్మాయిని తీసుకుని అలా రావటంతో అతడి బుర్ర వేడెక్కిపోతోంది. పెర్రీ మేసన్లా వాళ్ల ఇంట్లోకి చొచ్చుకుపోయి షెర్లాక్ హోమ్స్లా అపూర్వ మేధతో జేమ్స్ బాండ్లా ఫైట్స్ చేసైనా విషయం తెలుసుకోవాలి. వాళ్ళిద్దరి వెనక ఒక అపూర్వమైన రహస్యం ఉంది. అదేమిటో తెలుసుకోవాలి. ఆ ఆలోచన రాగానే మరి ఆలస్యం చేయలేదు ద్వారకానాథ్. గబగబా స్నానం చేసి సింధూర్ ఇంటి వైపు బయలుదేరాడు. చుట్టూ దొంగచూపులు చూసుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ వెడుతున్న అతడిని కొత్త వాళ్ళెవరైనా చూస్తే అతడే దొంగనుకుంటారు. అతడి మెడలో బెనాక్యులర్స్, కెమెరా వేలాడుతున్నాయి. ప్యాంటు జోబులో లోడ్ చేసిన రివాల్వర్ ఉంది. అది మూత చేస్తుందే తప్ప చీమను కూడా చంపదు. గుండె జబ్బు వాళ్ళెవరైనా ఆ మూతకు గుండె ఆగి చనిపోతే అది దాని తప్పు కాదు. అలాగే కాలి బూటుకున్న ప్రత్యేకమైన అరలో ఒక డాగర్ ఉంది. ఆ ప్రత్యేకమైన అరను తనకు తెలిసిన ఒక చర్మకారుడితో కుట్టించాడు ద్వారకానాథ్. సింధూర్ ఇంటికి దగ్గరగా రాగానే ఆగిపోయాడు. తన నల్లటి కనుగుడ్లను బండి చక్రాల్లా తిప్పి చుట్టూ చూశాడు. ఎవరూ గమనించడం లేదని నిర్ధారణ అయ్యాక ప్రహరీ గోడ ఎక్కి లోపలకు దూకాడు. ఆ ఇంట్లో మేడపై భాగాన ఉంటున్నాడు సింధూర్. కింది వాటా వాళ్ల ఘడియ వేసి ఉంది. నగరాల్లో ఇంతే, పక్క వాటాలో ఏం జరిగినా ఎవ్వరూ పట్టించుకోరు అనుకుంటూ మేడమెట్ల వైపు వెళ్లాడు. మళ్లీ అంతలోనే సందేహం వచ్చింది. అనుమానితుల ఇల్లు సోదా చేసే పద్ధతి ఇది కాదేమో. పక్కకు వెళ్లి వాటర్ పంపు పట్టుకుని పైకెళ్లాడు. వీధి తలుపు ఘడియ వేసి ఉంది. అలవాటు ప్రకారం కాలింగ్ బెల్ నొక్కాడు. బదులు రాలేదు. మళ్లీ నొక్కాడు. ఏ విధమైన అలికిడీ లేదు. మళ్లీ నొక్కాడు. సడన్ గా ఒక ఆడపిల్ల వణుకుతున్న కంఠంతో ఎవరు అని అడిగింది. సెకండ్ల వ్యవధిలో ద్వారకానాథ్ తన అపూర్వ మేధస్సును ఉపయోగించాడు. పోలీస్ ప్లీజ్ ఓపెన్ ద డోర్ అన్నాడు. మిగిలిన కథ తర్వాతి భాగంలో.